అల్లర్లు జరిగి అక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 170 మంది స్టూడెంట్స్ అల్లర్లు తీవ్రంగా జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న గవర్నమెంట్ సభ్యులు కూడా పారిపోవడం జరిగింది. ఆ టైంలో మణిపూర్ ఎన్ఐటీలో చదువుతున్నటువంటి మా అక్క కూతురు మాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులను వివరించింది. ఆ సమయంలో ఇస్మాయిల్ గారు ఈ తెలంగాణ గవర్నమెంట్, అప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది, ఇట్లా అక్కడ ఇబ్బంది పడుతున్నారు మన తెలుగు వాళ్ళు అని చెప్తే కనీసం 2-3 గంటలైనా గానీ అక్కడి నుండి ఏ చిన్న సమాచారం కూడా రాలేదు. ఆ టైంలో కవితక్క గారికి చెప్పిన 5 నిమిషాల్లోనే కవితక్క గారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి అందుబాటులోకి వెళ్లి వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ ఏర్పాటు చేసిరు. ఆ తర్వాత వాళ్ళ క్యాంపస్ చుట్టూ ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసిరు. నెక్స్ట్ డేనే ఫ్లైట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 170 మంది స్టూడెంట్స్ ని సురక్షితంగా మన హైదరాబాద్ కి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కూడా ఆంధ్రకు వెళ్లడానికి మళ్ళీ బస్సులను కూడా ఏర్పాటు చేసిండ్రు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అక్క ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఇంతకన్నా ఏం కావాలి? ఒక లీడరు, మంచి లీడర్ ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడానికి కవితక్క తర్వాతనే ఇంకెవరైనా, కవితక్క గారికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ సందర్భంగా బీసీ సోదరులందరికీ కూడా నేను ఒకటే విషయాన్ని మళ్ళొకసారి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. మీ సమస్యలను మీరు ఇప్పటి వరకు దశాబ్దాలుగా ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే ఉన్నారు, అదేవిధంగా పల్లకిని మోసే బోయిల్లాగా మాత్రమే ఉన్నారు. కానీ మీరు కూడా ఏదో ఒక రోజు పల్లకిలో ఊరేగే అవకాశం రావాలంటే కేవలం అది కవితక్క గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.